Hello everyone, welcome back to Tech Stories of Srinidhi. ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో దిస్ ఇస్ శ్రీనిధి. ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్ మైక్రోసాఫ్ట్. నేను నా ఛానల్లో టెక్ కాన్సెప్ట్స్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. దిస్ ఈజ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్స్. ఎవరైతే ఫస్ట్ పార్ట్ చూడలేదో ఫస్ట్ పార్ట్ చూసి దెన్ కమ్ అండ్ వాచ్ సెకండ్ పార్ట్. ఈ పార్ట్లో ఏఐని ఎఫెక్టివ్గా ఎలా యూజ్ చేయాలి బేస్డ్ ఆన్ యువర్ యూజ్ కేస్ తెలుసుకుందాం. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే స్టూడెంట్స్ ఇది కరెక్ట్గా నేర్చుకుంటే ఏఐని ఆన్సర్ మిషన్ లాగా కాకుండా లెర్నింగ్ టూల్ లాగా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. పార్ట్ 2 స్టార్ట్ చేయడానికి ముందు ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. దిస్ పార్ట్ ఈజ్ నాట్ అబౌట్ లెర్నింగ్ మోర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టెక్నిక్స్. పార్ట్ 1లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ని అప్లై చేయడం. పార్ట్ 1లో మనం ప్రాంప్ట్స్ ఎలా వర్క్ చేస్తాయి, కాంటెక్స్ట్, కన్స్ట్రెయింట్స్, ఎగ్జాంపుల్స్, ఐటరేషన్, కమ్యూనికేషన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక ప్రాక్టికల్ క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. అసలు ఏఐని ఎఫెక్టివ్గా ఎలా యూజ్ చేయాలి? ఎందుకంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి నేర్చుకోవడం తెలుసుకోవడం ఈజ్ గుడ్, బట్ రియల్ వాల్యూ రియల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడే ఉంటుంది. లైక్ లెర్నింగ్, రైటింగ్, రీసెర్చ్, కోడింగ్, కాంటెంట్ క్రియేషన్, డెసిషన్ మేకింగ్ లాంటివి. ఇక్కడే చాలామంది మిస్టేక్స్ చేస్తారు. వాళ్ళు ఏఐని ఆన్సర్స్ తెచ్చుకోవడానికి యూజ్ చేస్తారు, అండర్స్టాండింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కాదు. డిఫరెన్స్ చిన్నగానే అనిపించవచ్చు, కానీ అవుట్కమ్ మొత్తం మార్చేస్తుంది. వాట్ ఐ ఆల్వేస్ వాంట్ యూ టు రిమెంబర్ ఈస్, మనం ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటుంది ఏఐతో మన వర్క్ అంతా చేపించడం కోసం కాదు, మన వర్క్లో మనల్ని బెటర్ చేసుకోవడం కోసం. ఏఐ మీ కెపబిలిటీ ఇంక్రీజ్ చేయాలి, మీ థింకింగ్ని రీప్లేస్ చేయొద్దు. ఈ ప్రిన్సిపల్ని అర్థం చేసుకోవడానికి బెస్ట్ ప్లేస్ లెర్నింగ్. ఎందుకంటే స్టూడెంట్స్ చాలాసార్లు తెలియకుండా ఏఐని రాంగ్ వేలో యూజ్ చేస్తారు. ఏఐని ఆన్సర్ మిషన్ లాగా కాకుండా టీచర్ లాగా ఎలా యూజ్ చేయాలి తెలుసుకుందాం. ఇప్పుడు ఏఐని చాలామంది లెర్నింగ్ కోసం యూజ్ చేస్తున్నారు. స్టూడెంట్స్ అసైన్మెంట్స్ కోసం, డెవలపర్స్ న్యూ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి, ప్రొఫెషనల్స్ తెలియని కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి, స్కూల్ ఆర్ కాలేజ్ పిల్లలు టీచర్స్ని అడగడానికి హెసిటేట్ అయ్యే క్వశ్చన్స్ ఏఐని అడిగి తెలుసుకుంటున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఏఐని లీస్ట్ ఎఫెక్టివ్ వేలో యూజ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ బైనరీ సెర్చ్ నేర్చుకుందాం అనుకున్నాడు. చాట్‌జిపిటి ఓపెన్ చేసి గివ్ మీ బైనరీ సెర్చ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ మీ బైనరీ సెర్చ్ అని ప్రాంప్ట్ ఇచ్చిండు. ఏఐ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, స్టూడెంట్ చదువుతాడు, నోట్స్లో కాపీ చేస్తాడు అండ్ హీల్ మూవ్ ఆన్. ఇది ప్రొడక్టివ్ అనిపిస్తుంది, కానీ ఇక్కడ యాక్చువల్ లెర్నింగ్ అసలు అవ్వట్లేదు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఆర్ వెరీ మచ్ డిఫరెంట్. ఎక్స్ప్లెనేషన్ వచ్చిందంటే బ్రెయిన్ నేర్చుకుంది అని కాదు. ఇక్కడే ఏఐ గూగుల్ సెర్చ్ కంటే డిఫరెంట్గా వర్క్ చేస్తుంది. గూగుల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి హెల్ప్ చేస్తుంది, ఏఐ అండర్స్టాండింగ్ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది మనం కరెక్ట్గా యూజ్ చేస్తే. ఇద్దరి స్టూడెంట్ ప్రాంప్ట్స్ కంపేర్ చేద్దాం. స్టూడెంట్ ఏ ఎక్స్ప్లెయిన్ బైనరీ సెర్చ్ అని ఇచ్చిండు. స్టూడెంట్ బి యాక్ట్ యాజ్ డిఎస్ఏ ఇన్స్ట్రక్టర్, బైనరీ సెర్చ్ ఎక్స్ప్లెయిన్ చేయి, నాకు అరేస్ తెలుసు కానీ సర్చింగ్ ఆల్గరిథమ్స్ తెలియవు, విజువల్ ఎగ్జాంపుల్స్ యూజ్ చేయు, ఆస్క్ మీ క్వశ్చన్స్ ఆఫ్టర్ ఎవ్రీ కాన్సెప్ట్, గివ్ మీ 1 ఎక్సర్సైజ్ ఎట్ ఏ టైమ్. డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అడిగిండు, సెకండ్ స్టూడెంట్ లెర్నింగ్ అడిగిండు. ఆ డిస్టింక్షన్ ఇంపార్టెంట్. ఏఐని సర్చ్ ఇంజన్ లాగా కాకుండా అడాప్టివ్ ట్యూటర్ లాగా యూజ్ చేసుకోండి. ట్యూటర్ ఎలా చెప్తాడు? ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మనకు అర్థం కాకపోతే ఎక్స్ప్లెనేషన్ చేంజ్ చేస్తాడు, డిఫికల్టీ అడ్జస్ట్ చేస్తాడు, ఎగ్జాంపుల్స్ ఇస్తాడు, క్వశ్చన్స్ అడుగుతాడు, మిస్టేక్స్ ఐడెంటిఫై చేస్తాడు, ఫీడ్బ్యాక్ ఇస్తాడు. మోడర్న్ ఏఐ ఇవన్నీ హ్యూమన్ ట్యూటర్స్ కంటే చాలా బాగా చేస్తుంది, కానీ మీరు అడగాలి. ఎగ్జాంపుల్, మీరు టీసీపీ ఐపీ నెట్వర్కింగ్ నేర్చుకుంటున్నారు. బ్యాడ్ ప్రాంప్ట్ ఎక్స్ప్లెయిన్ టీసీపీ, బెటర్ ప్రాంప్ట్ టీసీపీని బిగినర్కి టీచ్ చేయు, రియల్ వరల్డ్ అనాలజీస్ యూజ్ చేయి, డోంట్ అజ్యూమ్ నెట్వర్కింగ్ నాలెడ్జ్. ప్రతి ఎక్స్ప్లెనేషన్ తర్వాత నా అండర్స్టాండింగ్ చెక్ చేయడానికి క్వశ్చన్ అడగండి. ఇప్పుడు ఏ ఇంటరాక్టివ్ అవుతుంది. లెర్నింగ్ ప్యాసివ్ నుండి యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ లెర్నింగ్ ఈజ్ ఎఫెక్టివ్ కదా. ఇంకో పవర్ఫుల్ టెక్నిక్ ఎక్స్ప్లెనేషన్ లెవెల్స్ చేంజ్ చేయడం. ఎగ్జాంపుల్, ఎక్స్ప్లెయిన్ ఇంటర్నెట్ అనే క్వశ్చన్ ఒక చైల్డ్ అడిగితే ఒకలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్కి కావాల్సిన ఎక్స్ప్లెనేషన్ వేరే ఉంటుంది, కాలేజ్ స్టూడెంట్కి ఇంటర్వ్యూ లెవెల్ ఎక్స్ప్లెనేషన్ వేరే ఉంటుంది. సేమ్ టాపిక్ డిఫరెంట్ వేస్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నేనేమంటానంటే, ఆకలేసిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన శృతి ఉంటుంది, నాదం ఉంటుంది, స్వరం ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇంటర్నెట్ని 10 years ఓల్డ్ చైల్డ్కి ఎక్స్ప్లెయిన్ చేయు, లేదా ఇంటర్నెట్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యే లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేయు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్తో ఎక్స్ప్లెనేషన్ లెవెల్ కంట్రోల్ చేయొచ్చు. ఇది ఏఐ లెర్నింగ్ యొక్క బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ట్రెడిషనల్ రిసోర్సెస్ లైక్ బుక్స్ ఆర్ స్టాటిక్ వెబ్సైట్స్లో ఇన్ఫర్మేషన్ ఫిక్స్డ్ ఉంటుంది. అది చదివి నీకు అర్థమైతే ఓకే, అర్థం అవ్వకపోతే ఏం చేయలేం. కానీ ఏఐ ఎక్స్ప్లెనేషన్స్ అడాప్ట్ అవుతాయి. మీకు అర్థమయ్యేంత వరకు అర్థమయ్యేలాగా ప్రాంప్ట్స్ ఇస్తూ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయించుకోవచ్చు. నెక్స్ట్, రివిజన్కి ఏఐ ఎలా యూజ్ చేయాలి. స్టూడెంట్స్ చాలా టైం రివిజన్కి స్పెండ్ చేస్తారు. ఇక్కడ ఏఐ యూజ్ చేసి క్విక్ రివిజన్ చేయొచ్చు బై గివింగ్ ప్రాంప్ట్స్ లైక్
ఈ చాప్టర్ నుండి 20 క్విజ్ క్వశ్చన్స్ క్రియేట్ చేయు, ఈ కాన్సెప్ట్ నుండి క్వశ్చన్స్ అడిగి నాకు వచ్చో రాదో టెస్ట్ చేయు, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇంటర్వ్యూయర్ లాగా బిహేవ్ చేసి క్వశ్చన్స్ అడుగు, ఈ నోట్స్ నుండి ఫ్లాష్ కార్డ్స్ క్రియేట్ చేయు. ఏఐ యూజ్ చేసి ఏ టాపిక్ అయినా స్ట్రక్చర్డ్గా నేర్చుకోవచ్చు, అక్కడే వాల్యూ యాడ్ అవుతుంది. ఏఐ యూజ్ చేసి పర్సనలైజ్డ్ స్టడీ ప్లాన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ఎగ్జామ్కి ముందు ఇద్దరు ప్రిపేర్ అవుతున్నారు అనుకుందాం, ఒకరికి ఏం రాదు, ఇంకొకరికి 80% ఆఫ్ సిలబస్ వచ్చు. ఇద్దరు సేమ్ ప్లాన్ ఫాలో అవ్వాలా? అవసరం లేదు. ఏఐ కెన్ కస్టమైజ్ రోడ్ మ్యాప్. ఎగ్జాంపుల్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నా. అరేస్ అండ్ స్ట్రింగ్స్ ఆర్ స్ట్రాంగ్, గ్రాఫ్స్ అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ ఆర్ వీక్, డైలీ 90 minutes చదవగలను, 6 weeks స్టడీ ప్లాన్ క్రియేట్ చేయు అంటే ఇప్పుడు క్రియేట్ అయ్యే ప్లాన్ లెర్నర్ యొక్క ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్కి అడాప్ట్ అయి ఉంటుంది. ఏఐని రైటింగ్ మిషన్ లాగా కాకుండా రైటింగ్ పార్ట్నర్ లాగా ఎలా యూజ్ చేయాలో చూద్దాం. రైటింగ్ కోసం ఏఐని స్టూడెంట్స్ అసైన్మెంట్స్ అండ్ రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి, ప్రొఫెషనల్స్ ఈమెయిల్స్ అండ్ డాక్యుమెంటేషన్స్ కోసం, కంటెంట్ క్రియేటర్స్ స్క్రిప్ట్స్ రాపియడానికి, సోషల్ మీడియా పోస్ట్ మేనేజ్ చేయడానికి, బిజినెస్ కమ్యూనికేషన్ అండ్ మార్కెటింగ్ కోసం యూజ్ చేస్తారు. ఫస్ట్ లుక్లో రైటింగ్ పర్ఫెక్ట్ ఏఐ టాస్క్ లాగా అనిపిస్తుంది. టాపిక్ ఇవ్వు, ఏఐ కాంటెంట్ జనరేట్ చేస్తుంది, డన్. కానీ మీరు ఎప్పుడైనా ఏఐతో రైటింగ్ చేపిస్తున్నప్పుడు ఒక విషయం గమనించుంటారు, చాలా ఏఐ జనరేటెడ్ కాంటెంట్ ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. గ్రామర్, స్ట్రక్చర్ అండ్ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అండ్ కరెక్ట్ ఉన్నా ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. రైటింగ్లో పర్సనాలిటీ ఉండదు, కాంటెక్స్ట్ ఉండదు, ఇంటెంట్ ఉండదు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే రైటింగ్ అంటే వర్డ్స్ ప్రొడ్యూస్ చేయడం మాత్రమే కాదు, రైటింగ్ అంటే కమ్యూనికేషన్. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఎప్పుడు 3 things మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు వింటున్నారు, గోల్ ఏంటి. బిగినర్స్ మోస్ట్లీ టాపిక్ మీద ఫోకస్ చేస్తారు. ఎగ్జాంపుల్, రైట్ అన్ ఈమెయిల్, రైట్ అ లింక్డ్ఇన్ పోస్ట్, రైట్ అ యూట్యూబ్ స్క్రిప్ట్ లాగా. ప్రాబ్లం ఏంటంటే టాపిక్ మాత్రమే మంచి రైటింగ్ని డిసైడ్ చేయదు. ఎగ్జాంపుల్, సేమ్ టాపిక్ మీద 3 రాయాలి, టీచర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, కమేడియన్. టాపిక్ సేమ్ కానీ కమ్యూనికేషన్ స్టైల్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది, ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్గా మారిపోతుంది. అందుకే ప్రాంప్ట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఆడియన్స్ ప్లస్ ఇంటెంట్ని డిఫైన్ చేయడం. ఎగ్జాంపుల్, రైట్ అబౌట్ మిషన్ లెర్నింగ్ ఈజ్ అ బ్యాడ్ ప్రాంప్ట్, అవుట్పుట్ జనరిక్గా వస్తుంది. బెటర్ ప్రాంప్ట్ ఏంటి? మిషన్ లెర్నింగ్ని కాలేజ్ స్టూడెంట్స్కి ఇంట్రడ్యూస్ చేస్తూ ఆర్టికల్ రాయు, వాళ్ళకి ఏఐ బ్యాక్గ్రౌండ్ లేదు, సింపుల్ లాంగ్వేజ్ యూజ్ చేయి, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ చేయి. ఇప్పుడు రైటింగ్కి ఒక డైరెక్షన్ వచ్చింది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రాంప్ట్ని పెద్దగా చేయడం కోసం డీటెయిల్స్ యాడ్ చేయట్లేదు, అంబిగ్విటీ తగ్గిస్తున్నాం. గుడ్ రైటింగ్ ప్రాంప్ట్స్ యూజువల్లీ 4 questions ఆన్సర్ చేస్తాయి. ఆడియన్స్ ఎవరు, పర్పస్ ఏంటి, టోన్ ఏంటి, అవుట్పుట్ ఫార్మాట్ ఏంటి. ఎగ్జాంపుల్, ప్రొఫెషనల్ ఈమెయిల్ రాయు, మీటింగ్ 2 PM నుండి 4 PMకి మూవ్ అయిందని టీమ్కి ఇన్ఫార్మ్ చేయి, ఫ్రెండ్లీగా ఉండాలి, షార్ట్గా ఉండాలి, ఈజీగా స్కిమ్ చేయగలిగేలా ఉండాలి. ఇప్పుడు ఏఐకి ఎనఫ్ కాంటెక్స్ట్ ఉంది, గుడ్ డెసిషన్స్ తీసుకుంటుంది. ఇంకో కామన్ మిస్టేక్ ఏఐని స్క్రాచ్ నుండి మొత్తం రాయమని అడగడం. కొన్నిసార్లు అది వర్క్ అవ్వచ్చు, కానీ మోస్ట్ ఎఫెక్టివ్ యూసేజ్ కొలాబరేషన్. ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ రైట్ మై ఆర్టికల్, ట్రై ఆస్కింగ్ ఈ ఆర్టికల్కి అవుట్లైన్ క్రియేట్ చేయి, ఆర్ ఈ పారాగ్రాఫ్ ఇంప్రూవ్ చేయడానికి 3 suggestions ఇవ్వు, ఆర్ ఈ సెక్షన్ ఈజీగా అర్థమయ్యేలా రీరైట్ చేయు. ఇక్కడ ఏఐని రైటర్లా కాకుండా ఎడిటర్లా వాడుకోవడం. ఎడిటర్స్ రైటర్స్ కన్నా మోర్ వాల్యుబుల్, ఎస్పెషల్లీ టెక్నికల్ రైటింగ్లో. సపోజ్ డాక్యుమెంటేషన్ రాస్తున్నారు, సిస్టమ్ మీకు తెలుసు, ఏఐకి తెలీదు, కానీ ఏఐ హెల్ప్ చేయొచ్చు క్లారిటీ ఇంప్రూవ్ చేయడానికి, కన్ఫ్యూజింగ్ ఎక్స్ప్లెనేషన్స్ ఐడెంటిఫై చేయడానికి, బెటర్ స్ట్రక్చర్ సజెస్ట్ చేయడానికి, ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేయడానికి, సమ్మరీస్ జనరేట్ చేయడానికి. ఎక్స్పర్టీస్ మీదే. ఏఐ కమ్యూనికేషన్ ఇంకా బెటర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, టోన్. క్రియేటర్స్ ఆర్ రైటర్స్ చాలా స్ట్రగుల్ అయ్యే టాపిక్ టోన్, బట్ ఇది ఏఐ బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్లో ఒకటి. టోన్ అడాప్ట్ చేయడం, సేమ్ ఇన్ఫర్మేషన్స్ని డిఫరెంట్ వేస్లో చెప్పొచ్చు ఇఫ్ యూ అడాప్ట్ ద కరెక్ట్ టోన్, లైక్ ప్రొఫెషనల్, క్యాజువల్, ఎడ్యుకేషనల్, మోటివేషనల్, కన్వర్జేషనల్ టైప్స్లో. ఎంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంక ఉద్యోగం చేయడానికి మీకు ఎందులో కావాలో చెప్పండి. ఎగ్జాంపుల్, మీరు ఒక డిఎస్ఐ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. యూ గేవ్ ఏ ప్రాంప్ట్ లైక్ బైనరీ సెర్చ్ని కాలేజ్ స్టూడెంట్స్ కోసం కన్వర్జేషన్ స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేయి. అండ్ ఇంకో ప్రాంప్ట్, బైనరీ సెర్చ్ని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయి. కాన్సెప్ట్ సేమ్ బట్ డెలివరీ డిఫరెంట్ ఉంటుంది, అండ్ దట్ డెలివరీ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్, రీసెర్చ్ విత్ ఏఐ. ఆల్మోస్ట్ ప్రతి ప్రొఫెషన్ని ఇంపాక్ట్ చేసే స్కిల్ రీసెర్చ్. ఇప్పుడు మనకి లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇన్ ఆర్టికల్స్, బుక్స్, రీసెర్చ్ పేపర్స్, వీడియోస్, డాక్యుమెంటేషన్ ఎక్సెట్రా. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ దొరకడం అనేది ఛాలెంజ్ కాదు, దాన్ని అర్థం చేసుకోవడం ఈజ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. అండ్ అక్కడ ఏఐ చాలా పవర్ఫుల్ టూల్ అవుతుంది. బట్ మళ్ళీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దీన్ని ఇన్ఎఫెక్టివ్గా యూజ్ చేస్తారు.
ప్రాబ్లం ఏంటంటే రీసెర్చ్ అంటే ఆన్సర్ కనుక్కోవడం కాదు, మల్టిపుల్ యాంగిల్స్ నుంచి ఒక టాపిక్ని అర్థం చేసుకోవడం. ఎగ్జాంపుల్, మీరు మైక్రో సర్వీసెస్ గురించి నేర్చుకోవాలి అనుకుంటున్నారు. బిగినర్ ప్రాంప్ట్ ఏమిస్తాడు? వాట్ ఆర్ మైక్రో సర్వీసెస్, డెఫినేషన్ వస్తుంది, అది చదివి వదిలేస్తాడు. అండర్స్టాండింగ్ బిల్డ్ చేసుకోడు అవ్వదు కూడా. బెటర్ అప్రోచ్ లైక్ రీసెర్చర్ ఏంటి? వాట్ ఆర్ మైక్రో సర్వీసెస్, తర్వాత వెన్ షుడ్ మైక్రో సర్వీసెస్ బి యూజ్డ్, దెన్ వాట్ ప్రాబ్లమ్స్ డూ మైక్రో సర్వీసెస్ సాల్వ్, తర్వాత వాట్ ప్రాబ్లమ్స్ డూ దే క్రియేట్, దెన్ కంపేర్ మైక్రో సర్వీసెస్ వర్సెస్ మోనోలిత్. ఇప్పుడు రీసెర్చ్ ఎక్స్ప్లోరేషన్ అవుతుంది. ఇది ఏఐస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్లో ఒకటి. క్యూరియాసిటీని సపోర్ట్ చేస్తుంది అండ్ పవర్ఫుల్ రీసెర్చ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఐసోలేటెడ్ క్వశ్చన్స్ అడగడం ఆపేసి లేయర్ బై లేయర్ అండర్స్టాండింగ్ బిల్డ్ చేసుకోవాలి. రీసెర్చ్ని మౌంటైన్ క్లైంబ్ లాగా అనుకోండి. గోల్ సమ్మిట్ రీచ్ అవ్వడం కాదు, గ్రాడ్యువల్ ప్రోగ్రెస్ చేయడం. సిమిలర్గా స్టెప్ బై స్టెప్ రీసెర్చ్కి ఏఐని గైడ్ లాగా యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ సమ్మరైజేషన్. సపోజ్ 40 పేజ్ డాక్యుమెంట్ చదువుతున్నారు, ఇమీడియట్గా అన్ని డీటెయిల్స్ అవసరం ఉండకపోవచ్చు. ముందు కావాల్సినవి కీ ఐడియాస్, మెయిన్ ఆర్గ్యుమెంట్స్, ఇంపార్టెంట్ కన్క్లూజన్స్ లాంటివి. ఏఐ యూజ్ చేసి కావాల్సిన డీటెయిల్స్ ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంపారిజన్. చాలా డిసిషన్స్ కంపారిజన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఎగ్జాంపుల్, రెస్ట్ వర్సెస్ గ్రాఫ్క్యూఎల్, మోనోలిత్ వర్సెస్ మైక్రో సర్వీస్. ట్రెడిషనల్ రీసెర్చ్లో మల్టిపుల్ రిసోర్సెస్ చదివి ఆర్గనైజ్ చేసుకోవాలి. ఏఐ స్ట్రక్చర్ క్రియేట్ చేయగలదు. ఎగ్జాంపుల్, ఒక ప్రాంప్ట్ బ్యాక్ అండ్ ఇంజనీర్ పర్స్పెక్టివ్ నుండి రెస్ట్ అండ్ గ్రాఫ్క్యూఎల్ కంపేర్ చేయు, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, కామన్ యూస్ కేసెస్ ఇంక్లూడ్ చేయి. ఇప్పుడు ఎవాల్యుయేట్ చేయడం ఈజీ. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం ఏది బెస్ట్ అని అడగలేదు, ట్రేడ్ ఆఫ్స్ అర్థం చేసుకోవడానికి హెల్ప్ చెయ్యి అని అడిగినాం. ఈ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. రియల్ వరల్డ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఒకటే కరెక్ట్ ఆన్సర్ ఉండదు, బ్యాలెన్స్ ఉంటుంది. ఏఐ యూజ్ చేసి కావాల్సిన నాలెడ్జ్ని ఆర్గనైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ రీసెర్చ్ బ్రెయిన్ స్టార్మింగ్. స్టార్టప్ ఐడియాస్, కాంటెంట్ ఐడియాస్, కెరీర్ ఆప్షన్స్. గోల్ ఇమీడియట్గా పర్ఫెక్ట్ ఆన్సర్ తెచ్చుకోవడం కాదు, పాసిబిలిటీస్ క్రియేట్ చేయడం, ఎక్స్ప్లోర్ చేయడం. ఏఐ ఫాస్ట్గా ఆల్టర్నేటివ్స్ జనరేట్ చేస్తుంది, కానీ ఎవాల్యుయేషన్ మనమే చేయాలి. పార్ట్ 1లో చెప్పింది గుర్తుంది కదా, ఏఐ రిజల్ట్స్ మాత్రమే జనరేట్ చేస్తుంది, ఎట్ లాస్ట్ హ్యూమన్సే జడ్జ్ చేయాలి. ఏఐ వల్ల ఫాస్టెస్ట్గా ఇంపాక్ట్ అయిన ఫీల్డ్స్లలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఒకటి. ఇప్పుడు డెవలపర్స్ ఏఐని చాలా విధాలుగా యూజ్ చేస్తున్నారు. ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి, కోడ్ జనరేషన్కి, డీబగ్గింగ్, కోడ్ రివ్యూ, అన్నోన్ టెక్నాలజీస్ అర్థం చేసుకోవడానికి, డాక్యుమెంటేషన్ రాయడానికి, సిస్టమ్ డిజైన్ డిస్కస్ చేయడానికి. ఇలా ఈ చేంజ్ వల్ల చాలామంది ఒక కామన్ క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు, ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని రిప్లేస్ చేస్తుందా? దీనికి ఆన్సర్ నేను సపరేట్ వీడియోలో చేసిన, ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ చెక్అవుట్. ఇక్కడ దీని గురించి డిస్కస్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. గుడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏఐని అసలు ఎలా యూజ్ చేస్తారు? ఎక్స్పీరియన్స్ డెవలపర్స్ని అబ్జర్వ్ చేస్తే ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. వాళ్ళు బిగినర్స్ లాగా ఏఐ యూజ్ చేయరు. బిగినర్స్ యూజువల్లీ బిల్డ్ దిస్ అప్లికేషన్ అలా అడుగుతారు. ఏఐ కోడ్ జనరేట్ చేస్తుంది, కాపీ చేసి రన్ చేస్తాం అండ్ వీ హోప్ ఇట్ వర్క్స్. కానీ ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్స్ వేరే అప్రోచ్ యూజ్ చేస్తారు. వాళ్ళు ఏఐని థింకింగ్ యాక్సిలరేట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్, మీరు ఒక టు డూ అప్లికేషన్ బిల్డ్ చేయాలి. బిగినర్ ఇచ్చే ప్రాంప్ట్ ఎలా ఉంటుంది? క్రియేట్ టు డూ యాప్ యూజింగ్ రియాక్ట్. ఏఐ హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ జనరేట్ చేస్తుంది, కోడ్ వర్క్ అవ్వచ్చు. కానీ ఫీచర్ బ్రేక్ అయితే, రిక్వైర్మెంట్ చేంజ్ అయితే, ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సరిగ్గా చేయలేము, ఎందుకంటే అక్కడ అండర్స్టాండింగ్ డెవలప్ అవ్వలేదు. ఇప్పుడు ఇంకో అప్రోచ్ చూద్దాం. నౌ ప్రాంప్ట్ లైక్ టు డూ అప్లికేషన్ డిజైన్ చేయడానికి హెల్ప్ చేయి, ఏ కాంపోనెంట్స్ ఉండాలి, స్టేట్ ఎలా మేనేజ్ చేయాలి, ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి. ఇప్పుడు డిఫరెన్సెస్ చూడండి రెండు ప్రాంప్ట్స్కి, అవుట్పుట్స్కి. ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్ రాదు సెకండ్ ప్రాంప్ట్తో, అండర్స్టాండింగ్ వస్తుంది మనం బిల్డ్ చేస్తున్న సాఫ్ట్వేర్ గురించి, ఏ కాంపోనెంట్స్ వాడుతున్నాం, ఎలా వాడుతున్నాం అని. దిస్ లీడ్స్ టు స్ట్రాంగర్ లెర్నింగ్. వర్క్లో కొన్నిసార్లు సర్టెన్ సిచ్యువేషన్స్ అరైజ్ లైక్ ఒక సాఫ్ట్వేర్ ఇమీడియట్గా బిల్డ్ చేయాలి, కానీ దానికి కావాల్సిన టెక్నాలజీస్ మీకు వచ్చుండకపోవచ్చు. అప్పుడు ఏఐని ఎలా యూజ్ చేయాలి? సపోజ్ మీరు ఒక రియాక్ట్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలి. బ్యాడ్ ప్రాంప్ట్ ఏంటి? బిల్డ్ రియాక్ట్ ప్రాజెక్ట్. బెటర్ ప్రాంప్ట్ ఏంటి? ఈ ప్రాజెక్ట్ చేస్తూ నాకు రియాక్ట్ టీచ్ చేయు, ప్రతి కాంపోనెంట్ ఎందుకు క్రియేట్ చేస్తున్నామో ఎక్స్ప్లెయిన్ చేయి, మేజర్ స్టెప్ తర్వాత పాజ్ చేసి నాకు క్లారిటీ ఇవ్వు. ఇప్పుడు ఏఐ ఒక ఇన్స్ట్రక్టర్ లాగా టీచ్ చేస్తుంది, మీకు ఆ ప్రాజెక్ట్ మీద కూడా క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. నెక్స్ట్, ఏఐతో డీబగింగ్ చేయడం ఎట్లా? మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్, అందరూ డెవలపర్స్ బగ్స్ ఫేస్ చేస్తారు. కొన్ని బగ్స్ ఆబ్వియస్ ఉంటాయి, ఈజీగా దొరుకుతాయి. కానీ కొన్ని బగ్స్ ఎన్ని హార్స్ ఇన్వెస్టిగేట్ చేసినా అసలు మనకి క్లూ కూడా దొరకవు. ఇక్కడ ఏఐ చాలా హెల్ప్ చేస్తుంది. కానీ డీబగింగ్ ప్రాంప్ట్స్ కోడ్ జనరేషన్ ప్రాంప్ట్స్ లాగా ఉండవు. ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ మై కోడ్ డజంట్ వర్క్, కాంటెక్స్ట్ ఇవ్వండి. లైక్ ఎక్స్పెక్టెడ్ బిహేవియర్, యాక్చువల్ బిహేవియర్, రెలెవెంట్ కోడ్, ఎర్రర్ మెసేజెస్. ఎగ్జాంపుల్,
ఈ ఏపీఐ యూజర్ లిస్ట్ని రిటర్న్ చేయాలి, కానీ ఎంటీ అరే వస్తుంది. కోడ్ అండ్ రెస్పాన్స్ ఇక్కడ ఉన్నాయి. గివ్ ద కోడ్ ఏరియా ఆర్ కోడ్ పాత్, పాసిబుల్ కాజెస్ ఐడెంటిఫై చేయు అని ఇవ్వండి. అబ్జర్వ్ దిస్ ప్రాంప్ట్. మీరు ఏఐ రీజనింగ్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇలా బెటర్ కాంటెక్స్ట్ లీడ్స్ టు బెటర్ డీబగింగ్. నెక్స్ట్, అన్ఫెమిలియర్ టెక్నాలజీస్ నేర్చుకోవడం ఎట్లా విత్ ఏఐ. సపోజ్ ఒక పర్సన్ ఇయర్స్గా జావా యూజ్ చేస్తున్నారు, సడన్లీ గో లాంగ్వేజ్ కావాలి. గంటలు రిసోర్సెస్ వెతుక్కునే బదులు ఏఐ లెర్నింగ్ పాత్ క్రియేట్ చేయగలదు. ఎగ్జాంపుల్, నాకు జావా వచ్చు, జావా కాన్సెప్ట్స్తో కంపేర్ చేస్తూ గో టీచ్ చేయి. ఇది ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ని యూజ్ చేసుకుంటూ టీచ్ చేస్తుంది, సో దట్ న్యూ కాన్సెప్ట్స్ ఫాస్ట్గా కనెక్ట్ అవుతాయి. నెక్స్ట్, సిస్టమ్ డిజైన్, ఇంజనీర్స్కి ఫేవరెట్ టాపిక్. ఏఐ బ్రెయిన్ స్టార్మింగ్ పార్ట్నర్ లాగా హెల్ప్ చేస్తుంది. సపోజ్ యూఆర్ఎల్ షార్ట్నర్ డిజైన్ చేస్తున్నారు. బ్యాడ్ ప్రాంప్ట్ ఏంటి? గివ్ సిస్టమ్ డిజైన్ ఫర్ యూఆర్ఎల్ షార్ట్నర్. బెటర్ ప్రాంప్ట్ ఏంటి? యూఆర్ఎల్ షార్ట్నర్ డిజైన్ చేసేటప్పుడు నేనేం కన్సిడర్ చేయాలి, ఏ క్వశ్చన్స్ అడగాలి, ట్రేడ్ ఆఫ్స్ ఏంటి, స్కేలింగ్ ఛాలెంజెస్ ఏంటి. ఇప్పుడు ఏఐ ఆన్సర్ మిషన్ లాగా కాకుండా డిస్కషన్ పార్ట్నర్ లాగా అనిపిస్తుంది. డిస్కషన్స్ యూజువల్లీ డీపర్ అండర్స్టాండింగ్ని బిల్డ్ చేస్తాయి. నెక్స్ట్, కాంటెంట్ క్రియేషన్ విత్ ఏఐ. కోడింగ్ ఏఐ యొక్క బిగ్గెస్ట్ టెక్నికల్ అప్లికేషన్ అయితే కాంటెంట్ క్రియేషన్ ఏఐ యొక్క బిగ్గెస్ట్ క్రియేటివ్ అప్లికేషన్. ఇప్పుడు అందరూ క్రియేటర్స్ ఏఐ యూజ్ చేస్తున్నారు. రీసెర్చ్కి, ఐడియా జనరేషన్కి, స్క్రిప్ట్ రైటింగ్, థంబ్నెయిల్ జనరేషన్కి, క్యాప్షన్కి, ఇంకా చాలా వాటికి వాడుతున్నారు. ఐడియాస్కి ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ ఏంటి? గివ్ మీ యూట్యూబ్ వీడియో ఐడియాస్. దిస్ ఈజ్ బ్యాడ్ ప్రాంప్ట్. ఇలా ఇస్తే ఏ ఐడియాస్ జనరేట్ చేస్తుంది. కొన్ని బాగుంటాయి, కొన్ని జనరిక్ ఉంటాయి, కానీ అవుట్పుట్ కాంటెక్స్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో బెటర్ ప్రాంప్ట్ ఏంటి? నేను కాలేజ్ స్టూడెంట్స్కి డిఎస్ఏ టీచ్ చేస్తున్నా, కామన్ లెర్నింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే యూట్యూబ్ ఐడియాస్ ఇవ్వు. ఇమీడియట్గా ఐడియాస్ రిలవెంట్గా వస్తాయి. నెక్స్ట్, స్క్రిప్ట్ రైటింగ్. ఏఐ యూజ్ చేసి స్క్రిప్ట్ రాపిస్తున్నప్పుడు కామన్ మిస్టేక్ ఏంటి? మొత్తం స్క్రిప్ట్ ఒకేసారి రాయిస్తారు, రిజల్ట్ రోబోటిక్గా వస్తుంది. ఎందుకు? గుడ్ కాంటెంట్ మోస్ట్లీ అబ్జర్వేషన్స్, ఎక్స్పీరియన్సెస్, స్టోరీస్, ఇన్సైట్స్తో బిల్డ్ అవుతుంది. ఏఐకి హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్ ఉండవు, మీకుంటాయి. సో స్ట్రాంగర్ వర్క్ ఫ్లో ఏంటి? ఫస్ట్ ఐడియాకి అవుట్లైన్ క్రియేట్ చేయి, పర్సనల్ ఐడియాస్ యాడ్ చేయు, ఏఐతో ఎక్స్ప్లెనేషన్స్ ఇంప్రూవ్ చేయి, ఎగ్జాంపుల్స్ జనరేట్ చేయు, స్ట్రక్చర్ రిఫైన్ చేయు. పనంతా ఏఐకి ఇవ్వకుండా దాన్ని కొలాబరేటర్గా వాడుకో, సో దట్ కాంటెంట్ అథెంటిక్గా ఉంటుంది. ఎడ్యుకేషనల్ కాంటెంట్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, బైనరీ సెర్చ్ ఎక్స్ప్లెయిన్ చేయు అని ప్రాంప్ట్ ఇస్తే ఏఐ డెఫినేషన్ ఇస్తుంది, కానీ మీ ఓన్ అనాలజీ యాడ్ చేస్తే బెటర్ ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఇంట్రెస్టింగ్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చో కూడా ఏఐని అడగొచ్చు. నెక్స్ట్, టైటిల్స్ ప్లస్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడం. కాంటెంట్ క్లిక్ అవ్వాలంటే థంబ్నెయిల్స్ అండ్ టైటిల్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. దానికి ఏఐ హెల్ప్ చేస్తుంది. గివ్ ప్రాంప్ట్స్ లైక్ వీడియో టాపిక్ ఇచ్చి 20 టైటిల్ వేరియేషన్స్ జనరేట్ చేయి, క్యూరియాసిటీ బేస్డ్ టైటిల్స్ జనరేట్ చేయి, బిగినర్ ఫ్రెండ్లీ టైటిల్స్ ఇవ్వు, థంబ్నెయిల్ కాన్సెప్ట్స్ బ్రెయిన్ స్టార్మ్ చేయి. ఇలా ఏఐ పాసిబిలిటీస్ జనరేట్ చేస్తుంది. యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్. నెక్స్ట్, రీపర్పసింగ్కి కూడా ఏఐ యూజ్ చేస్తున్నారు. లైక్ ఒక లాంగ్ యూట్యూబ్ వీడియోని ట్విట్టర్ పోస్ట్గా, లింక్డ్ఇన్ పోస్ట్గా, ఇన్స్టాగ్రామ్ రీల్స్, షార్ట్ ఫామ్ వీడియోస్కి కన్వర్ట్ చేయొచ్చు. ఏఐ ఇక్కడ హ్యూజ్ ప్రొడక్టివిటీ గెయిన్ క్రియేట్ చేస్తుంది. ఇంకో మిస్కన్సెప్షన్, కొంతమంది ఏఐ క్రియేటివిటీని తగ్గిస్తుంది జనాల్లో అంటారు, ఇంకొంతమంది ఏఐ క్రియేటివిటీని రిప్లేస్ చేస్తుంది అంటారు. రెండు ట్రూ కాదు. క్రియేటివిటీ అంటే కాంటెంట్ జనరేట్ చేయడం మాత్రమే కాదు, ఐడియాస్ సెలెక్ట్ చేయడం, కాన్సెప్ట్స్ని కనెక్ట్ చేయడం, ఆడియన్స్ని అర్థం చేసుకోవడం, స్టోరీస్ చెప్పడం, మీనింగ్ క్రియేట్ చేయడం. ఏఐ ఈ ప్రాసెస్లో చాలా హెల్ప్ చేస్తుంది, కానీ డైరెక్షన్ హ్యూమన్స్ నుండే వస్తుంది. ఏఐని ఒక క్రియేటివ్ పార్ట్నర్ లాగా యూజ్ చేసుకోండి ఫర్ బ్రెయిన్ స్టార్మింగ్, సజెషన్స్, ఎక్స్పాండింగ్, ఆర్గనైజింగ్ అండ్ రిఫైనింగ్. కానీ ఫైనల్ జడ్జిమెంట్ మీదే ఉండాలి. ఈ వీడియోలో ఇదే వింటున్నట్టున్నారు చాలాసార్లు, బట్ ఇట్స్ ట్రూ. లెర్నింగ్ అయినా, రీసెర్చ్ అయినా, కోడింగ్ అయినా, కాంటెంట్ క్రియేషన్ అయినా బెస్ట్ ఏఐ యూసేజ్ ఏంటంటే థింకింగ్ రీప్లేస్ చేయడం కాదు, థింకింగ్ని యాంప్లిఫై చేయడం. ఓకే. నెక్స్ట్, ఏఐ నుండి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్ ఫార్మాట్లో ఎలా అవుట్పుట్గా తెచ్చుకోవాలో చూద్దాం. స్ట్రక్చర్డ్ అవుట్పుట్స్. ఒక సింపుల్ అబ్జర్వేషన్తో స్టార్ట్ చేద్దాం. సపోజ్ మీరు ఏఐని టీచ్ మీ సిస్టమ్ డిజైన్ అని అడిగినరు. మోస్ట్లీ మీకు రెస్పాన్స్ లాంగ్ వస్తుంది, పారాగ్రాఫ్ తర్వాత పారాగ్రాఫ్, అట్లా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. టెక్నికల్గా తప్పేం ఉండకపోవచ్చు, కానీ ఆ ఇన్ఫోని తీసుకోవడం కష్టమవుతుంది. ఇప్పుడు ఇలా అడగండి, సిస్టమ్ డిజైన్ రోడ్ మ్యాప్ క్రియేట్ చేయు, టేబుల్ ఫార్మాట్లో రిటర్న్ చేయి, కాలమ్స్, టాపిక్, డిఫికల్టీ, లెర్నింగ్ టైం, రిసోర్సెస్, ప్రాక్టీస్ ఐడియాస్. సడన్గా సేమ్ ఇన్ఫర్మేషన్ రెఫర్ చేయడం సింపుల్ అయిపోతుంది. నాలెడ్జ్ ఏం మారలేదు, ఫార్మాట్ మారింది, కానీ ఆ డిఫరెన్స్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఏఐ యూజ్ చేసేటప్పుడు చేసే బిగ్గెస్ట్ ప్రొడక్టివిటీ మిస్టేక్స్లో ఒకటి ఆన్సర్ మీద ఫోకస్ చేయడం, స్ట్రక్చర్ని ఇగ్నోర్ చేయడం. కానీ స్ట్రక్చర్ యూజబిలిటీని ఎఫెక్ట్ చేస్తుంది. థింక్ అబౌట్ ఇట్. గ్రాసరీ లిస్ట్, రెసిపీ, రెజ్యూమ్, స్ప్రెడ్షీట్, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్, డయాగ్రామ్, అన్నిట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ పర్పస్ని బట్టి స్ట్రక్చర్ మారుతుంది. ఏఐ ఆల్మోస్ట్ ఏ ఫార్మాట్లో అయినా ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేయగలదు.
బట్ మీరు చెప్పాలి మీకు ఏ ఫార్మాట్లో కావాలి అని. సపోజ్ మీ మేనేజర్ ప్రాజెక్ట్ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అని అడిగిండు, మీరు 5 పారాగ్రాఫ్స్ రాయొచ్చు. ఆర్ టాస్క్, స్టేటస్, రిస్క్ ఈ ఫార్మాట్లో ఇవ్వచ్చు. ఇన్ఫర్మేషన్ సేమ్, ప్రజెంటేషన్ డిఫరెంట్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సెకండ్ ఆప్షన్ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసుకోవడం ఈజీ. ఈ ప్రిన్సిపల్ ఆల్మోస్ట్ ప్రతి ప్లేస్లో అప్లై అవుతుంది, లైక్ లెర్నింగ్, రీసెర్చ్, కోడింగ్ ఎక్సెట్రా. కొన్ని ప్రాక్టికల్ ఫార్మాట్స్ చూద్దాం. లైక్ టేబుల్స్, కంపారిజన్స్కి గుడ్ ఎగ్జాంపుల్స్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, డేటాబేసెస్, ఫ్రేమ్వర్క్స్ కంపేర్ చేయడానికి. లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ప్రాంప్ట్ లైక్ కంపేర్ జావా అండ్ పైథాన్, ట్రై గివింగ్ జావా అండ్ పైథాన్ని కంపేర్ చేయి, టేబుల్ ఫార్మాట్ యూజ్ చేయు, పర్ఫార్మెన్స్, లెర్నింగ్ కర్వ్, ఎకోసిస్టమ్, కామన్ యూజ్ కేసెస్ ఇంక్లూడ్ చేయి. ఈ అవుట్పుట్తో జావా అండ్ పైథాన్ కంపారిజన్స్ ఈజీగా అర్థమవుతాయి. నెక్స్ట్ చెక్ లిస్ట్, ప్రాసెస్ ఫాలో అయ్యే సిచ్యువేషన్స్లో చాలా హెల్ప్ అవుతుంది. ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ లాంచ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఎగ్జామ్ రివిజన్, ట్రావెల్ ప్లానింగ్ అప్పుడు. ఎగ్జాంపుల్ ప్రాంప్ట్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి చెక్ లిస్ట్ క్రియేట్ చేయి. ఇలా ప్రాంప్ట్ ఇస్తే ఇప్పుడు ఏఐ ఎక్స్ప్లెనేషన్స్లో కాకుండా యాక్షన్ స్టెప్స్లో ఇస్తుంది. నెక్స్ట్ రోడ్ మ్యాప్స్, పెద్ద టాపిక్స్ని మేనేజబుల్ టాస్క్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. యూ కెన్ గివ్ ప్రాంప్ట్ లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పర్స్పెక్టివ్లో మిషన్ లెర్నింగ్ నేర్చుకోవడానికి 6 months రోడ్ మ్యాప్ క్రియేట్ చేయు అని. రోడ్ మ్యాప్స్ క్లియర్ స్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తాయి, ఏమేం టాపిక్స్ కవర్ చేయాలి అనేది ఈజీగా తెలుస్తుంది. నెక్స్ట్ ఫార్మాట్ టెంప్లెట్స్, రిపీటెడ్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేస్తుంటే లైక్ ఈమెయిల్స్, మీటింగ్ నోట్స్, ప్రాజెక్ట్ ప్లాన్స్, రిపోర్ట్స్ అట్లా. గివ్ ప్రాంప్ట్ లైక్ వీక్లీ ఇంజనీరింగ్ స్టేటస్ అప్డేట్ కోసం రీయూజబుల్ టెంప్లెట్ క్రియేట్ చేయు అని. దీంతో వర్క్ స్టాండర్డైజ్ అవుతుంది. నెక్స్ట్ యూ కెన్ యూజ్ డెసిషన్ మ్యాట్రిసెస్, ప్రొఫెషనల్కి ఇది సూపర్ హెల్ప్ఫుల్ అవుతుంది ఫార్మాట్. ఏదైనా ఎవాల్యుయేట్ చేయాలంటే లైక్ క్లౌడ్ ప్రొవైడర్స్, డేటాబేసెస్, ఫ్రేమ్వర్క్స్. గివ్ ప్రాంప్ట్ లైక్ పోస్ట్గ్రెస్, MySQL, MongoDB కంపేర్ చేస్తూ డెసిషన్ మ్యాట్రిక్స్ క్రియేట్ చేయు అని ఇస్తే ట్రేడ్ ఆఫ్స్ ఈజీగా అర్థమవుతాయి. ఎందుకు స్ట్రక్చర్డ్ అవుట్పుట్స్ ఆర్ ఇంపార్టెంట్ అంటే మంచి ప్రాంప్ట్స్ యూజ్ చేసి ఎక్కువ టెక్స్ట్ జనరేట్ చేయడం గోల్ కాదు, యూస్ఫుల్ అవుట్పుట్స్ క్రియేట్ చేసుకోవడం గోల్. యూస్ఫుల్నెస్ చాలాసార్లు ఫార్మాట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కరెక్ట్ స్ట్రక్చర్ అవుట్పుట్ ఫస్టే జనరేట్ చేసుకుంటే ఫాలో అప్ ప్రాంప్ట్స్ తగ్గుతాయి. ఇంకో బెనిఫిట్ ఏంటంటే స్ట్రక్చర్డ్ అవుట్పుట్స్ ఈజీగా రీయూజ్ చేసుకోవచ్చు. లైక్ టేబుల్స్ని స్ప్రెడ్షీట్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు, చెక్ లిస్ట్ని టాస్క్లో కన్వర్ట్ చేసుకోవచ్చు, రోడ్ మ్యాప్స్ని ప్లాన్స్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు, టెంప్లెట్స్ని వర్క్ ఫ్లోస్ లాగా. ఇక్కడ ఏ చాట్బోట్ లాగా కాకుండా ప్రొడక్టివిటీ టూల్ లాగా అనిపిస్తుంది. సో ప్రాంప్ట్స్ ఇచ్చేటప్పుడు నాకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలి అని అడిగే ముందు ఆస్క్ యువర్ సెల్ఫ్, నేను ఈ ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేసుకోవడానికి బెస్ట్ ఫార్మాట్ ఏంటి అని. దాన్ని బట్టి యూ షుడ్ గివ్ యువర్ ప్రాంప్ట్. నెక్స్ట్ బిల్డింగ్ ఏఐ వర్క్ ఫ్లోస్. ఈ కోర్స్ మొత్తం మనం చాలా ఎగ్జాంపుల్స్ చూసినాం ఆన్ లెర్నింగ్, రైటింగ్, రీసెర్చ్, కోడింగ్, కాంటెంట్ క్రియేషన్ అండ్ స్ట్రక్చర్డ్ అవుట్పుట్స్. ఫస్ట్ లుక్లో ఇవన్నీ సపరేట్ యూస్ కేసెస్ లాగా కనిపిస్తాయి, కానీ ఎక్స్పీరియన్స్డ్ ఏఐ యూజర్స్ వీటన్నిటిని ప్రాంప్ట్స్ లాగా థింక్ చేయరు, వర్క్ ఫ్లోస్లో ఆలోచిస్తారు. ఇది ఏఐ యూసేజ్లో బిగ్గెస్ట్ మైండ్ సెట్ షిఫ్ట్స్లో ఒకటి. ఎగ్జాంపుల్, స్టూడెంట్ డిఎస్ఏ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నాడు. బిగినర్ ఇచ్చే ప్రాంప్ట్ టీచ్ అరేస్, తర్వాత టీచ్ లింక్ లిస్ట్, తర్వాత టీచ్ ట్రీస్ అట్లా. ప్రతి ఐటరేషన్ ఐసోలేటెడ్ ఉంటుంది. అదే వర్క్ ఫ్లో అయితే స్టెప్ 1 డిఎస్ఏ రోడ్ మ్యాప్, స్టెప్ 2 వీక్లీ స్టడీ ప్లాన్, స్టెప్ 3 లెర్నింగ్ నోట్స్, స్టెప్ 4 క్విజ్ జనరేషన్, స్టెప్ 5 ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, స్టెప్ 6 ప్రోగ్రెస్ ట్రాకింగ్. యూ షుడ్ ఆల్సో ప్రొవైడ్ కాంటెక్స్ట్ ఆన్ యువర్ కరెంట్ డిఎస్ఏ నాలెడ్జ్. ఇప్పుడు ఏఐ ఒక్క టాస్క్కి హెల్ప్ చేయట్లేదు, ఎంటైర్ ప్రాసెస్కి సపోర్ట్ చేస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ స్టూడెంట్ వర్క్ ఫ్లో, ఆపరేటింగ్ సిస్టమ్స్ నేర్చుకోవాలి. సో ర్యాండమ్ క్వశ్చన్స్ కాకుండా ఒక వర్క్ ఫ్లో యాడ్ చేయండి. స్టెప్ 1 ఆపరేటింగ్ సిస్టమ్స్ లెర్నింగ్ ఇండెక్స్, స్టెప్ 2 ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్స్, స్టెప్ 3 నోట్స్ జనరేషన్, స్టెప్ 4 ఫ్లాష్ కార్డ్స్, స్టెప్ 5 క్విజ్, స్టెప్ 6 ప్రాక్టీస్, స్టెప్ 7 రివిజన్. ప్రతి స్టేజ్ యొక్క అవుట్పుట్ నెక్స్ట్ స్టేజ్కి ఇన్పుట్ అవుతుంది, లెర్నింగ్ సిస్టమేటిక్గా అవుతుంది. నెక్స్ట్ వర్క్ ఫ్లో ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి తీసుకుందాం. ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నారు అనుకుందాం. వర్క్ ఫ్లో ఏమవుతుంది? అండర్స్టాండ్ రిక్వైర్మెంట్స్, ఆర్కిటెక్చర్ ఆప్షన్స్, ట్రేడ్ ఆఫ్స్, ఇంప్లిమెంటేషన్ ప్లాన్, కోడ్, రివ్యూ, డాక్యుమెంటేషన్, నోటీస్. ఏఐ కోడింగ్ మాత్రమే సపోర్ట్ చేయట్లేదు, ఇక్కడ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కోడింగ్ అయ్యే ప్లానింగ్, రివ్యూ, లెర్నింగ్, డీబగింగ్ అన్నిటికీ వాల్యూ యాడ్ చేస్తుంది. వై వర్క్ ఫ్లోస్ మ్యాటర్? ఫస్ట్ ఏఐని డిస్కవర్ చేసినప్పుడు ప్రాంప్ట్స్ ఇచ్చినాం, అవుట్పుట్ వచ్చింది. అప్పుడు వాట్ ప్రాంప్ట్స్ టు యూజ్ అనే క్వశ్చన్ రేజ్ అయింది. ఇప్పుడు ఏఐ ఏజెంట్స్ వచ్చినాయి. ఏఐ నా ఎంటైర్ ప్రాసెస్ని ఎలా సపోర్ట్ చేయగలదు అనే క్వశ్చన్స్ చూస్తున్నాం. దట్స్ అ హ్యూజ్ షిఫ్ట్, ఎందుకంటే ప్రతి మీనింగ్ఫుల్ వర్క్ ఇస్ ఎ ప్రాసెస్. లెర్నింగ్ ఈజ్ ఎ ప్రాసెస్, కోడింగ్ ఈజ్ ఎ ప్రాసెస్, రీసెర్చ్ ప్రాసెస్, కాంటెంట్ ప్రాసెస్, బిజినెస్ ప్రాసెస్.
ఏఐ ప్రాసెస్ని సపోర్ట్ చేస్తే వాల్యూ మల్టిప్లై అవుతుంది. పార్ట్ 2 నుండి ఒకటి మాత్రమే గుర్తుపెట్టుకోవాలి అంటే ఇది గుర్తుపెట్టుకోండి. ప్రాంప్ట్స్లో ఆలోచించకు, వర్క్ ఫ్లోస్లో ఆలోచించు. ప్రాంప్ట్స్ ఆర్ టూల్స్, వర్క్ ఫ్లోస్ ఆర్ రిజల్ట్స్. సింగిల్ ప్రాంప్ట్ కొన్ని నిమిషాలు సేవ్ చేస్తుందేమో, గుడ్ వర్క్ ఫ్లో వారంలో కొన్ని హార్స్ సేవ్ చేస్తుంది. అక్కడే ఏఐ ట్రాన్స్ఫర్మేటివ్ అవుతుంది, క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం వల్ల కాదు. పార్ట్ 3లో ఎవ్రీడే యూసేజ్ని క్రాస్ చేసి అడ్వాన్స్ కాన్సెప్ట్స్లోకి వెళ్దాం. అడ్వాన్స్ ప్రాంప్టింగ్ ప్యాటర్న్స్, కాంటెక్స్ట్ ఇంజనీరింగ్, ఏజెంట్స్, ర్యాగ్, ఏఐ సిస్టమ్స్, ఏఐని యూజ్ చేయడం నుండి మోడర్న్ ఏఐ సిస్టమ్స్ ఎలా బిల్డ్ అవుతాయో అర్థం చేసుకునే స్టేజ్కి మూవ్ అవుతాం. వన్ మోర్ థింగ్, ఒకవేళ ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్స్ పార్ట్ 1 అండ్ ఈ పార్ట్ యూస్ఫుల్గా అనిపించింది, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే వీడియో లైక్ చేయండి, సో దట్ ఇట్ విల్ బి రికమెండెడ్ టు మోర్ పీపుల్ అండ్ ఆల్సో షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో స్టే ట్యూన్డ్. Thank you so much for watching. Have a nice day.